మోహన్ బాబు. ఇండస్ట్రీలో మోహన్ బాబు గురించి వినిపించే మాటలు ఏంటంటే, మోహన్ బాబు ఒక కోపిష్టి. కానీ, ఆ కోపంతో ఏమైనా కొంతమందిని ఇబ్బంది పెట్టొచ్చేమో గానీ, మోహన్ బాబు అనే వ్యక్తి ఒక వ్యక్తిని మోసం చేసిండనేది మాత్రం ఇంతవరకు ఎక్కడా లేదు అనేది ఒక నానుడి వినిపిస్తుంది. ఈరోజు ఎందుకు మోహన్ బాబు గురించి మాట్లాడుతున్నామంటే, మోహన్ బాబు దాదాపు హిట్ సినిమాలు లేక పాపం చాలా సంవత్సరాలయితాంది. అయినా ఏ రోజు ఇండస్ట్రీని వదిలిపెట్టకుండా సినిమాలు చేస్తూనే పైసలు పోగొట్టుకుంటూ చాలా ఇబ్బంది. అంటే మోహన్ బాబు ఫ్యామిలీ అంటే కొంతమందికి ట్రోల్స్ చేయడానికి ఒక ట్రోల్స్ ఐటెమ్ లెక్క అన్న పరిస్థితి వచ్చింది. అలాంటి వ్యక్తి సౌత్ ఇండియా నుంచి మోహన్ లాల్, బాలీవుడ్ నుంచి అక్షయ్ కుమార్, ప్రభాస్ లాంటి తన సినిమాలో ఒప్పించి ఆ సినిమా చేపించడం అంటేనే మోహన్ బాబు యొక్క గొప్పతనం ఏందో అర్థమవుతుంది. అదేవిధంగా విష్ణు తెలుగు ఇండస్ట్రీలో ఒక హీరో ట్రోల్స్కు గురైండు, లేకపోతే ఒక ట్రోలర్ లెక్క మిగిలిండు అంటే విష్ణుబాబు అని, విష్ణువర్ధన్ బాబు అని చెప్పుకోవచ్చు. కానీ ఈరోజు ఒక శుక్రవారం జీవితాన్ని మార్చేస్తుంది అన్న మాటలు ఏవైతే మన ఇండస్ట్రీలో ఉంటాయో, ఈరోజు కన్నప్ప అనే సినిమా వీళ్ళ యొక్క రోజు వచ్చిందని చెప్పుకోవచ్చు. బహుశా మోహన్ బాబు జీవితకాలంలో వాళ్ళు సినిమాల ద్వారానే సంపాదించుకున్నారు. కానీ ఈ ఫెయిల్యూర్స్ వచ్చిన తర్వాత ఎంతైతే లాస్ అయ్యారో, నష్టపోయారో, ఈరోజు అంతకంటే ఎక్కువ ఈ కన్నప్ప ద్వారా సంపాదించే అవకాశం అయితే వీళ్ళకి వచ్చింది. ఒక మంచి సక్సెస్ఫుల్ సినిమాని అయితే ప్రజెంట్ చేస్తామని అయితే పబ్లిక్ టాక్ వస్తుంది. అంటే వీళ్ళ గురించి ఎందుకు చెప్పాలనుకుంటున్నా అంటే, కొంతమంది గివ్ అప్ ఇచ్చేస్తారు. జీవితంలో ఒక ఫీల్డ్ ఎంచుకున్నప్పుడు దాంట్లో గివ్ అప్ ఇవ్వద్దు. యాక్చువల్లీ సక్సెస్ తోటి మనం ఒక ఫీల్డ్ అయినా లేకపోతే ఒక పనినైనా వదిలిపెట్టి వెళ్ళాలి. కానీ ఇది మనతోటి కాదు అని ఏ పనిని కూడా వదిలిపెట్టద్దు. అంటే వీళ్ళ యొక్క విల్ పవర్ ఏదైతే ఉందో, ఈ ఒక్క శుక్రవారం మాదైతుంది, ఆ రోజు మా చరిత్ర తిరగరాస్తామన్న కాన్సెప్ట్ తోటి ఇన్ని రోజులు ఏ విధంగా ఉన్నారో దాన్ని చూసి నాకు ఈరోజు ఒక వీడియో చేయాలనిపించింది. అంటే వాళ్ళు సినిమాలనే చేసిరు, ఎక్కడైతే పోగొట్టుకున్నారో అక్కడ రాబట్టుకోవడం ఈ కన్నప్ప ద్వారా చేస్తున్నారు. అంటే హ్యాట్సప్ టు మంచు ఫ్యామిలీ. అంటే ఒకప్పుడు ట్రోలర్స్ లెక్క మిగిలిన వారే ఈరోజు ఒక ఇండస్ట్రీ, ఒక బిగ్ హిట్ ని ఈరోజు తెలుగు ఇండస్ట్రీకి అందించడం అనేది శుభ సూచకం. ఈ ఇండస్ట్రీ ఆ సినిమాలో ఇంతమంది ఒప్పుకున్నారంటే కోపిష్టి అయినటువంటి మోహన్ బాబు యొక్క మంచితనం కూడా ఆ సినిమాకు ఒక మంచి అసెట్ గా నిలిచిందని అయితే చెప్పుకోవచ్చు. సరే, ప్రభుదేవ, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, ప్రభాస్ ఇట్లా చెప్పుకుంటూ పోతే హేమీలు అందరూ ఆ సినిమాలో నటించారంటే బికాజ్ ఆఫ్ మోహన్ బాబు యొక్క మంచితనం అనేది చెప్పుకోవచ్చు. సో ఎనీవే, కంగ్రాచులేషన్ మోహన్ బాబు గారు అండ్ మంచు విష్ణువర్ధన్ బాబు. అతి త్వరలో మంచు మనోజ్ కూడా మంచి హిట్ రావాలని కోరుకుందాం. థ్యాంక్ యూ ఆల్.